కదా నాగుపాములు పట్టుకొని నడుముకు డాబు ధరించుకొని విల్లిరికి పాములు అన్నేళ్ల ఉంగరబాలు ధరించుకొని పింజరపాములు పట్టుకొని పిడచుట్ల గాయించి ఇల్లిరికి పాములు పట్టుకొని అన్నేళ్ల ఉంగరాలు ధరించుకొని తల్లి ఒకవేళ చూస్తేనే పసిబిడ్డ రూపముండా ఒకవేళ చూస్తేనే రాక్షసి రూపముండా అటువంటి మాయమచ్చల గంగ నలవీరకంగా ఉత్తరాది దేశమున దొనకొండ శిఖరమ కాడ ఒట్టి సట్టు బండవైతే సేతు ఒక దొన విడిసి ముందరికి 3 అడుగులు వేసిన వెరికి 7 అడుగులు వేసివైతే కద్దు కద్దంటే పద్దులకు తీరుతామమ్మా పద్దని సాట కద్దులకొస్తానంటివి అప్పుడు ఆదిశక్తి స్వరూపిణి అయితే గనక నరకలీగం ప్రయాణమైనప్పుడు 7 14 కమ్మి బండ్లు కట్టుకొని కోలార బండ్లు కదిలిపిస్తా ఉండాలి కదా దొనకొండ ఒట్టి సట్టు బండ కాడ ప్రణామాయారా ప్రణామాయను ప్రణామాయ దొన కొండ గంగరంగా దొనకొండాని హరా శిఖరము ఇడసియ నడిగాడ్డాని మడి దేశానికి ప్రణామాయను దొన కొండ గంగా 7 10 4 బండ్లు కన్యా బండ్లే తల్లి గట్టి నాదియ ప్రణామాయను దొన కొండ గంగను